ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత మత్స్యకారుల సమస్యపై వేసిన కమిటీతో పవన్ సమావేశం కానున్నారు. మత్స్యకారుల సమస్యలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. మత్స్యకారుల జీవనాధారం మెరుగుపడే చర్యలపై సమాలోచనలు చేయనున్నారు. అలాగే పొల్యూషన్ బోర్డు అధికారులు, మత్స్యశాఖ అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. సముద్ర జలాలు కాలుష్యం అవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్న నేపథ్యంలో వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలనుకున్నారు. తర్వాత సముద్రంలో ప్రయాణించి పొల్యూషన్ పరిస్థితిని పరిశీలించనున్నారు. అనంతరం ముప్పాడలోని మత్స్యకారుల భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ కామేశ్వరరావు, చెప్పండి. సింధు, చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం రానున్నారు. ఏదైతే ఉందో గత కొంతకాలం నుంచి కూడా మత్స్యకారులు చేస్తున్న ఏదైతే ఉందో వారి సమస్యల మీద చేస్తున్న ఆందోళన మీద అయితే మాత్రం ఈ రోజు డైరెక్ట్గా మత్స్యకారులతో ఇంటరాక్ట్ అయ్యే ఏర్పాటు అయితే మాత్రం అధికారులు చేస్తారు. మరి కొద్దిసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం పిఠాపురం రానున్నారు. పిఠాపురం అనంతరం కూడా ఏదైతే ఉందో ఉదయం 8:50కి అయితే మాత్రం గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటారు. 8:50 నుంచి రాజమండ్రి 8:55కి బయలుదేరుతారు. రాజమండ్రి 9:25కి రాజమండ్రి ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడ నుంచి మరి చాప్టర్ మీద అయితే మాత్రం 10 గంటలకల్లా కాకినాడ ఏదైతే ఉందో పోలీస్ పరేడ్ గ్రౌండ్కి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడ నుంచి 10 గంటల నుంచి కాకినాడ కలెక్టర్ ఆఫీస్లో అయితే మాత్రం మత్స్యకారుల సంఘాల ప్రతినిధులతోనూ అదేవిధంగా మత్స్యకారులతో కూడా ఒక రివ్యూ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి 1-to-1 అంటే మత్స్యకారులకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నాయో సమస్యల మీద పూర్తి స్థాయిగా 1-to-1 ప్రతి ఒక్క మత్స్యకారుడితో 1-to-1 మాట్లాడే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం పవన్ కళ్యాణ్ టూర్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. దానికి సంబంధించి మొత్తం మత్స్యకారులు గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉందో అంటే ఈ సముద్రం యొక్క ఆటిపోట్లు దానికి సంబంధించిన వచ్చినప్పుడల్లా ఈ సముద్రం ఏదైతే ఉందో తీర ప్రాంతం మొత్తం కూడా మునిగిపోవడం, అదేవిధంగా దానికి సంబంధించిన రోడ్లు అవన్నీ కూడా పాడవుతున్నాయి. ఇది ప్రధాన సమస్యగా మత్స్యకారులు అయితే పవన్ కళ్యాణ్తో చర్చించనున్నారు. దీంతోపాటు కూడా ఏదైతే ఉందో ఈ వ్యర్థాలు అంటే కర్మాగారాల నుంచి వేస్ట్ వ్యర్థాలను సముద్రంలోకి రిలీవ్ చేయడం వల్ల మత్స్య సంపద కోల్పోతున్నాం. దానికి సంబంధించి పూర్తిగా ఈ వేస్ట్ వ్యర్థాలు మొత్తం కూడా దాన్ని క్లోరిన్ చేసి సముద్రంలోకి వదలాలని చెప్పేసి మత్స్యకారులు అయితే ప్రధాన డిమాండ్గా పెట్టుకుంది. దీనికి సంబంధించి మత్స్యకారుల యొక్క వేట ఏదైతే ఉందో సముద్రం పొల్యూట్ అవ్వడం వల్ల మత్స్యకారులకు సంబంధించిన మత్స్య సంపద మొత్తం కోల్పోతున్నాం. దీనికి సంబంధించి ఏదైతే ఉందో దివీస్ అదేవిధంగా ఓఎన్జీసీ అరబిందో ఫ్యాక్టరీ నుంచి వేస్ట్ వ్యర్థాలని క్లోరిన్ చేసి సముద్రంలో జలాల్లోకి వదలాలి, అందుకే అండర్ పాస్కి వదలాలి అని చెప్పేసి మత్స్యకారులు ప్రధాన డిమాండ్గా ఈరోజు పవన్ కళ్యాణ్తో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా దాంతోపాటు కూడా ఏదైతే ఉందో సముద్రం తుఫానులు వచ్చే సమయంలో ఆటిపోట్లకి మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతం కూడా మొత్తం ముంచెత్తున్న పరిస్థితి. దాంతోపాటు ఉప్పాడ తీర ప్రాంతం కూడా మొత్తం ఇళ్ళన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి. దీని మీద ఈ సమస్యలన్నిటి మీద కూడా మత్స్యకారులు పవన్ కళ్యాణ్కి అయితే విన్నవించినారు. దీనికి సంబంధించి పొల్యూషన్ రహిత సముద్రం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరతామని చెప్పేసి మత్స్యకారులందరూ కూడా ఇప్పుడు సిద్ధమై ఉన్నారు. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ 10 గంటలకి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ అయితే మాత్రం చేరుకుంటారు. 10 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఈ ఎవరున్న మత్స్యకార సంఘాలు మత్స్యకార నాయకులతో అందరితో కూడా పవన్ కళ్యాణ్ 1-to-1 మాట్లాడి వారి సమస్యలు మొత్తం కూడా నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన అనంతరం కూడా ఈవినింగ్ సాయంత్రం ఏదైతే ఉందో 4 గంటలకి ఉప్పాడ జంక్షన్ ఏదైతే జంక్షన్లో బహిరంగ సభకి పవన్ కళ్యాణ్ హాజరవుతారు. దీనికి సంబంధించి బహిరంగ సభలో మొత్తం మత్స్యకారులను ఉద్దేశించి అంటే ఈ కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన సంవత్సరాల నుంచి కూడా ఏ పనులు చేశారు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనే దాని మీద మొత్తం కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో మాట్లాడినారు. మొత్తం మీద ఈ 1.5 yearలో మత్స్యకారులకు సంబంధించిన ఎటువంటి బెనిఫిషరీస్ అందించాం ప్రభుత్వం నుంచి, దాంతోపాటు కూడా ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, దాంతోపాటు కూడా మత్స్యకార తీర ప్రాంతం ముంపుకు గురి కాకుండా జియో టేకింగ్ వాల్ నిర్మిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒప్పించడం జరిగింది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. అంటే త్వరితగతిన 2-3 నెలల్లో మొత్తం కూడా జియో టేకింగ్ వాల్కి మ్యాపింగ్ గ్రౌండ్ లెవెల్ అయితే మ్యాపింగ్ స్టార్ట్ అవనుంది. దానికి సంబంధించి మొత్తం కూడా ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ అయితే బహిరంగ సభ ద్వారా వివరించనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం పవన్ కళ్యాణ్ రాక కోసం ఓ పక్క అధికార యంత్రాంగం మరో పక్క పోలీస్ బందోబస్తు మొత్తం కూడా సన్నద్ధమై ఉన్నారు. ఇంచుమించుగా మరో కొద్దిసేపట్లో గన్నవరం ఏదైతే ఉందో పార్టీ ఆఫీసు
ఏదైతే ఉందో మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాజమండ్రి చేరుకుని రాజమండ్రి నుంచి చాప్టర్ మీద కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్కి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా బై రోడ్డు మీద కలెక్టర్ ఆఫీస్కి చేరుకుంటారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి 10 గంటల టు 11 గంటల మీటింగ్ అటెండ్ అవుతారు. మీటింగ్ అటెండ్ అయిన అనంతరం కూడా 1 గంట సేపు ఒక ప్రైవేట్ హోటల్లో బస్ చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకి కాకినాడ నుంచి బయలుదేరి బహిరంగ సభకు హాజరవుతారు. మొత్తం కూడా ఈ మత్స్యకారులు గతం నుంచి కూడా పడుతున్న ఇబ్బందుల మీద మొత్తం అన్నిటి మీద కూడా మాట్లాడి దీన్ని మొత్తం కూడా ఇది పరిష్కారం చేస్తానని పవన్ కళ్యాణ్ తెలుపుతున్నారు. దీంతో పాటు ఇప్పటికీ ఆల్రెడీ 5 మ్యాన్ కమిటీ అయితే వేయడం జరిగింది. 5 మ్యాన్ కమిటీ ఇండస్ట్రియల్ కమిషనర్, అదేవిధంగా పొల్యూషన్ బోర్డు, అదేవిధంగా మత్స్యకార కమిషనర్ వీరందరితో 5 మ్యాన్ కమిటీ ఒక నివేదికను తెప్పించుకున్న అనంతరం పూర్తి స్థాయిగా దీనికి పరిష్కారం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. అదేవిధంగా ఈరోజు వారి సమక్షంలో కూడా మొత్తం ఈ 5 మ్యాన్ కమిటీ ఏంటి, దీని ప్రతిపాదనలు ఏంటి, దీని యొక్క నివేదిక ప్రకారం ఏ విధంగా పూర్తి చేస్తాం అనే దాని మీద పవన్ కళ్యాణ్ పూర్తిగా మత్స్యకారులతో అయితే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి బహిరంగ సభలో పూర్తి స్థాయిగా మత్స్యకారులందరూ కూడా ఇది మొత్తం వివరించనున్నట్టు తెలుస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ కమిషనర్.